శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. తులా రాశి వారు మరొక 40 గంటలు వీరి వద్ద ఈ రహస్యాన్ని దాచండి. నమ్మండి, గురూజీ ఇదే చెప్తున్నారు, లేకుంటే నష్టమే. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. 2025 తులా రాశి వారికి సంబంధించి మరొక 40 గంటల్లో ఏం జరగబోతుందో, ఏ రహస్యాన్ని ఎవరి వద్ద దాచిపెట్టాలో, ఏ విధమైన పరిస్థితులు ఈ రాశి వారికి గోచరిస్తున్నాయో, ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష శాస్త్రం ప్రకారం పండితులు చెబుతున్న విషయాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ముందుగా తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే తులారాశి వారు నీతి నియమాలను పాటిస్తూ క్రమశిక్షణతో ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్ గా ఉండడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలను పాటించడం గాని, కుటుంబ విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం గాని చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి బంధాలకి, అనుబంధాలకి ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత భాగస్వామి పట్ల నమ్మకమైన వ్యక్తిగా ఉంటారు. ఇక ఈ రాశి వారు స్నేహితులను ఎక్కువగా ఇష్టపడతారు. స్నేహితులతో సరదా సమయాలను, కాలక్షేపాలను వీరు గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వీరు ఎక్కడ ఉంటే అక్కడ సృష్టిస్తారు. ఈ రాశి వారు సౌందర్యవంతులని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి వారు రానున్న 40 గంటల్లో వీరి వద్ద ఈ రహస్యాన్ని దాచిపెట్టాలి. అలాగే గనక చూసుకున్నట్లయితే ఎవరి వద్ద ఏ విధమైన రహస్యాన్ని దాచిపెట్టాలని గనక చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గాని, వ్యాపార జీవితానికి సంబంధించి గాని, పెట్టుబడులకు సంబంధించి గాని, ఉద్యోగ సంబంధం గాని వీరికైతే కనుక ఒక రహస్యం అయితే దాగి ఉంది. అంటే మీ యొక్క ఆర్థిక స్థితిగతులకు సంబంధించి అంచనాల విలువ గాని, ఆస్తుల విలువ గాని, దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని మీ యొక్క స్నేహితుల వద్ద గాని, మీ బంధుమిత్రుల వద్ద గాని మరొక 40 గంటలు గనక మీరు దాచి ఉంచకపోతే కనుక మీరు కావాలని ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నటువంటి ఒక ముఖ్యమైన పని ఆగిపోయే ప్రమాదం అయితే గోచరిస్తుంది. ఎందుకంటే కనుక నరదృష్టి మీకైతే కనుక ఏ విధంగా ఇబ్బంది పెడుతుందంటే కనుక మీరు ఊహించను కూడా ఊహించరు. మీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులు గాని, మీరు వ్యాపారంలో పెట్టబోయే పెట్టుబడుల విషయం గాని, మీకు వచ్చినటువంటి లాభాల సంగతి గాని, మీకు సంబంధించిన ఆర్థిక అంశం ఏదైనా సరే మీ బంధుమిత్రులకు గాని, మీ శ్రేయోభిలాషులకు గాని, అలాగే మీ స్నేహితులకు గాని తెలియజేయటం మీకు మరొక 40 గంటల వరకు శ్రేయస్కరం కాదు. ఎందుకంటే కనుక అప్పటి వరకు మీ పైన గ్రహస్థితి కారణంగా చెడు దృష్టి పడే అవకాశం కనిపిస్తుంది. దీని కారణంగా మీరు ముందుకు ముందే పని జరగక ముందే మీరు కనుక విషయాన్ని బయటపెట్టినట్లయితే కనుక ఆ విషయం అంతటితో ఆగిపోయి మీరు అనుకున్న పని రీచ్ కాలేకపోతారు. ఎందుకంటే కనుక చెడు దృష్టి మీపై ప్రభావం చూపిస్తుంది. మీ గ్రహస్థితి మీకు ప్రతికూలంగా మారిపోతుంది. ఈ కారణం చేత మరొక 40 గంటలు మీరు ఈ విషయాన్ని ఎవరికీ కూడా చెప్పకుండా దాచిపెడితే కనుక మీరు కోరుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. మీరు అనుకున్న విధంగా మీ పని ముందుకు సాగుతుంది. రాజకీయ అంశాల్లో గాని, వ్యాపారంలో గాని ఆర్థిక పరమైన లాభాలను చూసే పరిస్థితి మీకు గోచరిస్తుంది. ఈ పరిస్థితిలో మీరు ఆచితూచి అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఎంతైనా గోచరిస్తుంది. ఇక ఆర్థిక అంశాల్లోనూ, ఆరోగ్య అంశాల్లోనూ జాగ్రత్తలు పాటించకపోతే కనుక తీరని నష్టం కలిగే ప్రయత్నం కల్పిస్తుంది. ఇటువంటి పరిస్థితులన్నిటినీ కూడా అనుకూలంగా మలుచుకోవడానికి మీరైతే కనుక శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.